దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారమైంది. ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబుతో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి భేటీ అయ్యారు. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చించారు. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా చైన్ ఏర్పాటుకు నిర్ణయించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమావేశమయ్యారు. ముఖ్యంగా మొన్న దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న మరో ఒప్పందం ఈ భేటీతో సాకారమైనట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకు వస్తున్నట్లు ఆ దేశపు మంత్రి ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఆయన కొద్దిసేపటి క్రితం భేటీ అయి భేటీ అయి ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై సుముఖంగా ఉన్నట్టు ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆయనతో పాటు ప్రతినిధి బృందాన్ని కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఈ ఏడాది ఏదైతే దావోస్ లో ఒప్పందం చేసుకున్నారో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ లోని యుఏఈ, దానికి తగ్గట్టుగా తాము సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా వారు తెలియజేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో రాయలసీమలో ఈ మధ్యకాలంలో ఉద్యానవన పంటలు బాగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఉన్నట్లుగా ప్రకటించారు. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా ఒక వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని ఈ రోజు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ భేటీలో రాష్ట్రం నుంచి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఈడీబీ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఏదైతే మంత్రి యుఏఈ నుంచి వచ్చారో ఆయనకు మంత్రి టీజీ భరత్ సాదర స్వాగతం పలకడంతో పాటు ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో కూడా చాలా సానుకూలమైన వాతావరణం ఉన్నట్లుగా ప్రకటించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫుడ్ చైన్ ఏర్పాటు చేయడానికి యుఏఈ ముందుకు వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.